ఏడాదిగా నాగబాబును మంత్రి పదవి ఊరిస్తోంది. మంత్రి పదవి కోసం పవన్ సోదరుడు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామంటూ గతేడాది లేఖ విడుదల చేశారు సీఎం చంద్రబాబు. ఏడాది దాటినా మాట నిలుపుకోలేదు బాబు. చంద్రబాబు తీరుపై జనసేన కార్యకర్తల్లో అసహనమైతే వ్యక్తమవుతోంది. పొత్తు ధర్మాన్ని పాటించడం లేదంటూ తీవ్రమైనటువంటి ఆరోపణలైతే చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ప్రకటించి సంవత్సరం అవుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నాగబాబుకి ఇస్తానన్నటువంటి మంత్రి పదవి ఎందుకు ఇవ్వడం లేదని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. కనీసం కార్యకర్తలకైనా మీరు సమాధానం చెప్పాలి కదా అనేటువంటిది కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి వెర్షన్ ఏంటి, ఎలా చూడాలంటారు ఇప్పుడు? మురళి, గత సంవత్సరం సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ లెటర్ లో ఏదైతే మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబుకు మంత్రివర్గంలోకి తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నామంటూ టీడీపీ అఫీషియల్ గా ఒక లేఖ రిలీజ్ చేసింది. ఆ లేఖను మనం ఒకసారి పరిశీలించినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభ కూటమి అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుండి బీద మస్తాన్ రావు, సానా సతీష్, భారతీయ జనతా పార్టీ నుండి ఆర్ కృష్ణయ్య పేర్లు ప్రకటిస్తున్నాము. జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ కొనిదెల నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునేందుకు నిర్ణయించడం అయింది అంటూ టీడీపీ అధిష్టానము టీడీపీ లెటర్ ప్యాడ్ పైన, ఏదైతే టీడీపీ రాష్ట్ర కమిటీ లెటర్ ప్యాడ్ పైన నాగబాబుకు మంత్రి పదవి ఇస్తున్నాము అంటూ ఒక నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకటించి నిన్నటికి ఏడాది పూర్తయింది. ఏడాది పూర్తి అయినా కూడా సీఎం చంద్రబాబు నాయుడు క్యాబినెట్ విస్తరించలేదు. ఎందుకంటే క్యాబినెట్ లో ఒక పదవి మాత్రమే ఖాళీ ఉంది. అది జనసేనకు దక్కుతుందా, బీజేపీకి దక్కుతుందా అని చివరి వరకు చర్చ నడుస్తుంది. ఇప్పటికైతే సీఎం చంద్రబాబు నాయుడు తన క్యాబినెట్ లోకి కొత్త వారిని చేర్చుకునేలేదు. ఉన్న క్యాబినెట్ ను కూడా పునర్వ్యవస్థీకరిస్తాను లేదా ప్రక్షాళన చేస్తాను అంటూ పదే పదే ప్రకటనలు గుప్పిస్తున్నా కూడా ఇప్పటికి కూడా ఆయన ఏదైతే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేసే పరిస్థితి లేదు. నేడు ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు క్యాబినెట్ సమావేశంలో క్లారిటీగా చెప్పారు, నేను మంత్రులు సరిగా పనిచేయడం లేదు, ఢిల్లీకి వెళ్ళడం లేదు, కేంద్రం నుంచి వచ్చిన ఫండ్స్ ఎలా ఖర్చు చేస్తున్నామనే మినిమం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్న మంత్రులకు తెలియదు, ఢిల్లీకి వెళ్ళడం లేదు. ఒకరోజు ఢిల్లీకి వెళ్ళినంత మాత్రాన మంత్రులకు ఏమవుతుందంటే ఆయన క్యాబినెట్ సమావేశంలో అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. నేడు జరిగిన క్యాబినెట్ సమావేశంలో దాదాపు ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో దాదాపు 15 మంది మంత్రులను ప్రక్షాళన చేస్తానంటూ ఆయన హెచ్చరిక జారీ చేశారు. ఇది ఇప్పటికే మీడియాలో ప్రచారం జరుగుతుంది. మంత్రివర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఎక్కడైతే ఫైల్స్ ఎందుకు పెండింగ్ ఉన్నాయి, ఏదైతే ఆ మంత్రులు పనితీరు మార్చుకోవడం లేదు, ఈ పనితీరును నిరంతరం సమీక్షిస్తున్నాను. 10-15 రోజులకు ఒకసారి ఏ శాఖలో ఎంత డెవలప్మెంట్ ఉంది, రాష్ట్రానికి సంబంధించిన నిధులన్నీ, కేంద్రానికి సంబంధించిన నిధులని, వాటిపైన ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా తెలియవు. ఢిల్లీకి వెళ్ళడానికి ఎందుకు, కేంద్ర ఏదైతే హెచ్ఓడి అధికారులను తీసుకెళ్లి ఢిల్లీకి పోయి ఆయా మంత్రులను కలిసి నిధులు ఎందుకు రాబట్టలేకపోయారంటూ చంద్రబాబు నాయుడు క్యాబినెట్ సమావేశంలో ఆయన అసహనం వ్యక్తం చేసిన పరిస్థితులు కనపడుతుంది. మరోపక్క ఏదైతే జనసేనకు సంబంధించి ఇప్పటికే నాదెండ్ల మనోహర్కు మంత్రి పదవి ఇవ్వడం అయింది. తర్వాత కందుల దుర్గేష్, వాటితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మంత్రిగా ఉన్నారు. ఇప్పటికి జనసేనకు 3 మంత్రి పదవులు ఇచ్చారు. మరో రాష్ట్ర క్యాబినెట్ లో 1 మంత్రి పదవి కాలింది. ఈ 1 మంత్రి పదవిని భర్తీ చేస్తారా లేక క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేస్తారా అనేది కూడా రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ప్రస్తుతానికి మనకున్న సమాచారం కానీ లేదా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చలో భాగంగా ఏదైతే నాగబాబుకి ఇచ్చిన మాట అంటే కార్యకర్తలు ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా ఎందుకు జనసేన రెస్పాండ్ అవ్వట్లేదు ఈ అంశానికి సంబంధించి? ఎక్కడైనా నెల, 2 నెలలు, 3 నెలలు లేకపోతే 6 నెలలు ఉంటుంది, కానీ సంవత్సరం అయినప్పటికీ కూడా మీరు ఎందుకు మాట్లాడట్లేదు, మిన్నకుండిపోతున్నారని జనసేన కార్యకర్తల నుంచి కూడా ప్రశ్నలు వస్తున్నప్పటికీ ఎందుకు అధిష్టానం మౌనం పాటిస్తుంది అనేటువంటి విమర్శలు ఉన్నాయి కదా, దీన్ని ఎలా చూడాలంటారు? మురళి, ఏదైతే జనసేన అధిష్టానం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు ఒక నిర్ణయం తీసుకోవాలంటే అది పవన్ కళ్యాణ్ సంబంధించిన వ్యవహారం. ఇక్కడ ఏదైతే కూటమిలో ప్రధాన భాగస్వామ్యంగా ఉన్న జనసేనకు క్యాబినెట్ లో అవకాశం కల్పిస్తామంటూ ఒక సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు తన పార్టీకి సంబంధించిన అధ్యక్షుడితో లేఖ రిలీజ్ చేశారు. ఈ లేఖ రిలీజ్ చేసిన తర్వాత క్యాబినెట్ లోకి తీసుకుంటారు అంటూ ఒక ప్రచారం జరిగింది. ఆ ప్రచారంగానే మిగిలిపోయింది. ఇప్పటికి కూడా క్షేత్రస్థాయి నుంచి కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ జనసేన నాయకులు కానీ ఎందుకు మంత్రి పదవి హామీ ఇచ్చారు, హామీ ఎందుకు నెరవేర్చలేదంటూ క్షేత్రస్థాయి నుంచి ఒత్తిడి. అయితే ఈ విషయాలపైన సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరిందా, లేక వారిద్దరి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల నాగబాబుకు మరింత కొద్ది రోజులు లేట్ అయినా ఇబ్బంది లేదని పవన్ కళ్యాణ్ మరో కోణంలో చెప్పారా అనేది కూడా జనసేన కార్యకర్తలకు కానీ జనసేన నాయకులకు కానీ క్లారిటీ లేదు.
ఇక్కడ మంత్రి పదవికి లెటర్ రిలీజ్ చేసి ఏడాది అయినట్టు చర్చ జరుగుతుంది కానీ పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ఎందుకు దృష్టి పెట్టలేదు, లేదా పవన్ కళ్యాణ్ నాగబాబు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల పార్టీ కార్యక్రమ వ్యవహారాలు కానీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఏదైతే నాగబాబుకి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదనే అంశంలో పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఎంతో కొంత ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నచ్చ చెప్పకోకుండా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేసే అవకాశం లేవు. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరిగి బీజేపీ నుంచి ఉన్నటువంటి తీవ్రమైన ఒత్తిడితోనే కిరణ్ బీజేపీ నుంచి ఉన్నటువంటి తీవ్రమైన ఒత్తిడితోనే మిగిలిన ఆ ఒక్క మంత్రివర్గం భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలా లేకపోతే జనసేనకి ఇవ్వాలా అనేటువంటి మాట పవన్ కళ్యాణ్ చెప్పారు. ఒకసారి గతంలో గెలవడానికన్నా ముందు నేను ఎన్నో త్యాగాలు చేశాను అనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. ఇప్పుడు నాగబాబుకి ఇస్తానన్నటువంటి మంత్రి పదవిని కూడా భారతీయ జనతా పార్టీ కోసం త్యాగం చేస్తున్నారా అనేటువంటి ఒక వెర్షన్ కూడా వినిపిస్తోంది. అలా చూడొచ్చంటారా? మురళి, ఇక్కడ రెండు అంశాలు. ఎందుకంటే వచ్చే ఏడాది రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికీ జనసేన పార్టీకి రాజ్యసభలో సభ్యత్వం లేదు. రాజ్యసభకు సంబంధించి ఒక సీటు కూడా ఇవ్వలేదు. ఇప్పటికి వచ్చిన 4 రాజ్యసభ పదవుల్లో ఏదైతే వైఎస్ఆర్సీకి సంబంధించిన ఎంపీలు రాజీనామా చేశారో వాటిలో బీజేపీ టీడీపీకి మాత్రమే దక్కాయి. కానీ జనసేనకి ఇప్పటికంటే ఒక అవకాశం లేదు. గతంలో ఏదైతే ఎమ్మెల్సీ కాక మునిపే రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశించారు నాగబాబు. రాజ్యసభ సభ్యత్వం ఆశించిన తర్వాత ఆయనకు ఆ రోజు ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గం దగ్గర తీసుకుంటామని ఒక హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేరలేదు. ఇక్కడ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ విషయానికి మనం వచ్చినప్పుడు 24 మంది సీఎంతో సహా 24 మంది ఉన్నారు. 24 మంది ఒక ముఖ్యమంత్రితో సహా 24 మంది మంత్రులు ఉండాలి. 23 మంది మంత్రులు ఉన్నారు. ఆ ఒక క్యాబినెట్ పదవిని ఏదైతే అటు బీజేపీ నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉందో బీజేపీకి దక్కుతుందా, టీడీపీకి జనసేనకు దక్కుతుందా అనేది కూడా ఒక రాజకీయ వర్గాల్లో ఒక విస్తృతమైన చర్చ జరుగుతుంది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు గత కొద్ది రోజులుగా క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది అంటూ లీకులు ఇస్తున్నారు. కానీ ఆయన లీకులు ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు చాలా దిట్ట. ఆయన పరిపాలన దక్షతతో అప్పుడొక లీక్ ఇస్తాను అనేది రాజకీయ వర్గాల ప్రచారం. ఈ లీకుల వల్ల ఏదైతే నాగబాబుకు మంత్రి పదవి రాలేదా, రాబోయే రోజుల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రతిసారి క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అనే అంశాలు రోజు ప్రచారం జరుగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఏదైతే అసంతృప్తి ఉన్న మంత్రులపైన వేటు వేయలేదు. కొత్తగా ఏదైతే మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకునే మంత్రులను తీసుకోలేదు. క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది అంటూ ఆశల పల్లకిలోనే ఎమ్మెల్యేలు కొనసాగుతున్నారు తప్పితే ఒకసారి క్యాబినెట్ విస్తరణ జరిగితే అసంతృప్తులు ఎంతమంది, సంతృప్తులు ఎంతమంది అనే అంశం కూడా బయటకు వస్తుంది. వీటిని అన్నిటినీ పేరు తీసుకున్న చంద్రబాబు నాయుడు క్యాబినెట్ విస్తరణ అంశం జోలికి వెళ్లకోకుండా కేవలం తన ఉన్న మంత్రివర్గంలోనే ఉన్న మంత్రివర్గ సభ్యులను కూడా ఆయన పదే హెచ్చరిక చేస్తున్నారు. మీ పనితీరు మార్చుకోండి, మీ శాఖలో ఎంత డెవలప్మెంట్ ఉంది, మీరు ఎంత నేర్చుకున్నారు, ఎంత నిధులు తెస్తున్నారు, కేంద్రం నుంచి ఎంత వస్తున్నాయి, రాష్ట్రం ఎంత ఇస్తుంది అనే అంశాలపైన అవగాహన తెచ్చుకోండి. హెచ్ఓడీలను తీసుకెళ్లి హెచ్ఓడి అధికారులను తీసుకెళ్లి ఢిల్లీలో ఆయా మంత్రులతో భేటీలు అవ్వండి, రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టండి అంటూ ఆయన సున్నితంగా హెచ్చరిస్తూ ఉన్నారు. ఇది క్యాబినెట్ విస్తరణ పలుమార్లు తెరపైకి వచ్చినా కూడా క్యాబినెట్ విస్తరణ పదే వాయిదా పడుతుంది. అన్నిటినీ చూసినప్పుడు నాగబాబుకు మంత్రి పదవి దక్కుతుందా లేదా అనేది కూడా ఒక $1 మిలియన్ ప్రశ్న. నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలి అని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నా పవన్ కళ్యాణ్ సమర్థతోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పవన్ ఆపారా, చంద్రబాబు ఆపారా అనేది కూడా ఇప్పుడు రాజకీయాల్లో ఒక పెద్ద చర్చ అయింది. మురళి, అవును, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. చూద్దాం, ఇవాళకి సరిగ్గా ఏడాది కంప్లీట్ అయింది చంద్రబాబు నేరుగా తన పార్టీ అఫీషియల్ లెటర్ హెడ్ మీద రిలీజ్ చేసినటువంటి లేఖకు సంబంధించి జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేంద్ర బాబుని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునేందుకు నిర్ణయించడం అయినది. ఎక్కడైనా సరే హామీ ఇచ్చిన తర్వాత 1-2 నెలలు లేదు, మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేస్తాను అని దాదాపుగా 3 నెలల నుంచి కూడా మంత్రుల పనితీరుకు సంబంధించి రివ్యూలు చేస్తున్నారు అనేటువంటి మాట. అందులో నుంచి ఒకళ్ళని తీసేసి నాగబాబుకి అది ఇస్తారా, లేకపోతే ఉన్నటువంటి ఆ ఒక్క స్థానాన్ని నాగబాబుకి ఇస్తారా, లేదు ఉన్నటువంటి ఆ ఒక్క స్థానానికి జనసేన నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది కాబట్టి మీరే తేల్చుకోండి అని దాన్ని పెండింగ్లో పెట్టారా అనేది కూడా తేలాల్సిన పరిస్థితి. కానీ చంద్రబాబు పొత్తు ధర్మాన్ని, కూటమి ధర్మాన్ని ఆయన ఉల్లంఘించారు అనేటువంటి మాట అయితే చెప్తూ ఉన్నారు. చూద్దాం ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఇప్పటికైనా సరే జనసేన కార్యకర్తల మనోభావాల్ని పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేటువంటి అంశం.